షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. The book of Acts chapter 4 verses 36 and 37. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనం. కుప్రోలో పుట్టిన లేవిడకు యోసేపు ఒకడు ఉండెను. ఇది అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని విల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు బర్నబా గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. లేఖన భాగంలో ఆత్మ సంఘంలో విషయాలు చాలా ఆశ్చర్యం కనిపిస్తాయి. ఈ 4వ అధ్యాయము 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గల వారే ఉండి ఎవడో తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండేను. ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు బృందాల గురించి సాక్ష్యం ఇచ్చిరి. అంతలో గమనిస్తే భూములైనను ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుతూ వచ్చిరి. ఈ సంగతి చూసినప్పుడు Barnabas was motivated, instigated, encouraged. ఆ లక్షణాలు మొదటి గమనిస్తే he has the goodness of generous spirit. Barnabas had the goodness of generous spirit. ఔదార్యము గల మనసు అనుకున్నది. లేవుడు ఆయన తుప్పులో పుట్టినవాడు. ఆయన కూడా స్పందించి అతను భూమి గలవాడే ఉండి దాన్ని అమ్మి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. క్రైస్తవులకు ఔదార్య గుణం అవసరం. ప్రభు మనకిచ్చాడు జనరస్ స్పిరిట్. మంచి కార్యాల కొరకై మనము సహాయం చేయుట, గుప్పుని విప్పుట, అంతేకాని హస్తం కృత కాకూడదు. యేసయ్య హస్తం కృత కాలేదు. దీవిస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. మనం పొందుకొని మనం ఉత్తర సముద్రం వలె ఉన్నాం మేము. అలా కాదు, కానీ మనం పొందిన దీవెన అనేకతో పంచుకోవాలి. ఔదార్యం గలవారు పుష్టినొందుతారు. దీవించబడిన దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇలా ఔదార్యంగా ఉన్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవుట్ ఆఫ్ ద వే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. రెండవదిగా the goodness of solicitous spirit. అప్పుడు పౌలు రక్షించబడ్డాడు. ఆ ఎవరితో నమ్మలేదు. ఆ సందర్భంలో బర్నబా పౌలు కలుసుకొని ఆయన తీసుకొని వచ్చి వాక్య భాగంలో యాక్ట్స్ చాప్టర్ 9 verse 27 అతను శిష్య నమ్మక అందరూ భయపడ్డారు. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలులతో తోడుకొని వచ్చి అతను త్రోవలో ప్రభువును చూచినని, ప్రభు అతనితో మాట్లాడని, దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించను, వివరంగా తెలియపరచను. Paul gave witness about Paul. How he was converted. దమస్కు మార్గం ఏ రీతిగా ప్రభు నామములో బోధించాడు. ఇవన్నీ పరిచయం చేశాడు ఆయన. సోషల్ స్పిరిట్ పరిచయం చేయడం, దగ్గర తీసారన్నమాట. చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు ఎంతకాలం కృంగినవచ్చు, ఎంత ఆశను ప్రకటించాలి, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అంతకు దూషించాడు, హింసించాడు, చెరసాల వేయించాడు. కాబట్టి ఎవరితో నమ్మలేదు. రక్షించబడ్డాడు, మారాడు, ఎవరు నమ్మలేదు. ఆ సందర్భంలో బర్నబా దగ్గర తీసి క్రైస్ట్ చేంజ్ పర్సన్ అంటూ మంచిగా అతను ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు. వాక్య భాగం మనం చూస్తాం. హియర్ ది గుడ్నెస్ ఆఫ్ జనరల్ స్పిరిట్ అండ్ సోలిసిటెడ్ స్పిరిట్.
అంత మాత్రమే కాదు, హియర్ ద గుడ్నెస్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ స్పిరిట్. అలా మంచి సుగుణముల చేత ఇతను ఆకర్షించే ఆ మంచి సుగుణం అనేది ఆయనలో ఉన్నది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 36 ఆఖరి వరకు గమనిస్తే మార్కు విషయంలో అపోస్తల పౌలుకు బర్నకు విభేదాలు కలిగాయి. పౌలు శీలను ఏర్పరచుకుని వెళ్ళాడు, సువార్తకు పనికిరాడు అని మార్కు వచ్చి పౌలు భక్తులు భావించి అతను వద్దన్నాడు. కానీ బర్నబా మార్కును తీసుకుని వెళ్ళాడు, తన వెంట తీసుకుని వెళ్ళాడు. హి హాజ్ ద గుడ్నెస్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ స్పిరిట్. ఇన్ఫెక్షియస్ స్పిరిట్ అన్నప్పుడు ఒక అంటువ్యాధి ఉన్నప్పుడు అంటే ఒకరికి మరొకరికి అది వెళ్ళిపోతుంది. ఉదాహరణ సోరైస్, కంటి కలకైన ప్రమాదం అని తెలుసు. అది ఒకరి నుంచి ఒకరికి అది అంటే ర్యాపిడ్గా అది అంటుకుంటుంది. బర్నబాలో మంచి సుగుణాలు ఉన్నాయి, దేవరక్షణ కలిగి ఉన్నాడు. ఆ లక్షణాలకు మార్కు ఎవరైతే పనికిరాడు సేవకన్నా ఆ వ్యక్తి బర్నబా యొక్క జీవిత విధానాన్ని చూసి అతని సుగుణాలు చూసి ఆ లక్షణాలు ఆయనకు కూడా సోకాయి. మార్కు అదే మార్కు పౌలు మార్కు వెంట పెట్టుకు రమ్ము, సువార్త సేవ కొరకే అతను ప్రయోజనకరమైన వాడు. He became profitable person by seeing, he was so attracted by the life of Barnabas. అంటే మన జీవిత సుగుణాలను ఇతర ఆకర్షింపచేసేలా ఉండాలి. ప్రభు వైపు మరచేలవగా ఉండాలి. అలా సుగుణాలు కలిగి బర్నబా జీవించాడు. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అర్థం అతను అందరిని ప్రోత్సహించిన వ్యక్తి, అతను బలపరిచిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, మనం బర్నబా పౌలు చూస్తాం. ఆ తర్వాత మేము గమనించ లేఖన భాగంలో పౌలు బర్నబా అతను 2వ స్థానంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. పౌలు మొదటి స్థానంలోకి వచ్చినప్పుడు ఏం బాధపడలేదు. అంటే నా స్థానాన్ని పౌలు తీసుకున్నాను అనుకోలేదు. బాగా గమనించండి. బర్నబా పౌలు. ఆ తర్వాత పౌలు బర్నబా అని చూస్తాం. అలా సెకండరీ ప్లేస్ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం బాధపడలేదు. willing to take and humble himself for the sake of the gospel. అయితే మనలో ఆ తగ్గింపు స్వభావం ఉండాలండి. నేనే ఫస్ట్, నేనే ఉండాలి నేను అని కాదు. మనలో ఆ యొక్క లక్ష్యం లేదు. తగ్గింపు స్వభావం ఉన్నది. కాబట్టి బిడ్డారా, ధ్యానం చేద్దాం, భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని అనుసరిద్దాం. మనము కూడా ఔదార్యం కలిగి ఉండి మంచి లక్షణాలతో సుగుణాలతో ఆకర్షింపచేస్తూ అంత మాత్రమే కాకుండా ఇతరులు అనేక ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా ఆత్మశక్తి దయచుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత స్తుతిస్తూ తండ్రి, మనం యొక్క సుగుణాలు జ్ఞాపకం చేసుకున్నాం నాయన. అలాంటి సుగుణాలు మేము అందరం కలిగి జీవించడానికి డిస్కరేజ్ చేయకుండా తండ్రి, ప్రోత్సహించే వారంగా, పరిచయం చేసే వారముగా, బలపరిచే వారముగా, తగ్గించుకొని ముందుకెళ్ళే వారముగా, ఔదార్యముగా జీవించే వారముగా ఆత్మశక్తి మాకందరికి దయచేసి జ్ఞాపకం చేస్తున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. వాళ్ళ జీవించటకు తండ్రి సహాయం దయచేసి జ్ఞాపకం, అనేకులకు ఆదరణ కలిగించేవారుగా, మేలు కలిగించేవారుగా ఉండటానికి ప్రతి బిడ్డకు సహాయం దయచేసి జ్ఞాపకం చేస్తూ ఆత్మశక్తి ప్రసాదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.